హాయ్ ఫ్రెండ్స్, మీకు ఓంకారేశ్వర్ టూర్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఎవ్రీ వీక్ 2 ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి సికింద్రాబాద్ నుంచి కాన్వా జంక్షన్ వరకు. ట్రైన్ నేమ్ వచ్చేసి హైదరాబాద్ జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేను మా ఫ్రెండ్ కలిసి కామారెడ్డి నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాం కాండ్వా జంక్షన్ వరకు. నైట్ 10 గంటలకు కామారెడ్డి నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది. ఉదయం 10 గంటల వరకు కాండ్వా జంక్షన్ లో దిగాము. కాండ్వా జంక్షన్ అపోజిట్ లో మీకు చూసినట్టయితే కార్ స్టాండ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ కార్ వాళ్ళు పర్ పర్సన్ 250 తీసుకొని మనకి ఓంకారేశ్వర్ తీసుకెళ్తారు. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కొంచెం రిస్క్, 50 రూపీస్ ఎక్కువ అయినా కానీ కార్ లో వెళ్ళడం బెస్ట్ అని నా ఫీలింగ్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కార్ బుక్ చేసుకున్నాం. కాండ్వా జంక్షన్ నుంచి మేము 11 o'clock కి స్టార్ట్ అయినాం. కాండ్వా జంక్షన్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి 2 to 2.5 hours పడుతుందని చెప్పారు వాళ్ళు. చూసినట్టయితే ఇదే ఓంకారేశ్వర్ బస్ స్టాండ్. బస్ లో వస్తే ఇక్కడ దిగాల్సి ఉంటది. ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని వెళ్ళాలని ఉంటది. అదే కార్ లో వెళ్తే డైరెక్ట్ మనకి నియర్ బై హోటల్ దగ్గర వాళ్ళే డ్రాప్ చేస్తారు. 11 o'clock కి స్టార్ట్ అయితే 1:30 వరకు రీచ్ అయ్యాం. 24 hours కి 1500 పడ్డది మాకు. 3 members ఈజీగా స్టే చేయొచ్చు. మేము 2 members ఉన్నాం. ఒక 1 hour రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఫుడ్ తిని రెడీ అయ్యి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి టెంపుల్ కి 2 విధాలుగా వెళ్ళవచ్చు. ఒకటి పైన వంతెన పై నుంచి వెళ్ళొచ్చు, కింద బోటింగ్ లో నుంచి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి నర్మదా రివర్ మిడిల్ లో ఉంటది టెంపుల్. మీకు ఇక్కడ బోటింగ్ అవైలబుల్ ఉంటది. పర్ పర్సన్ 150. ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని వాళ్ళే చూపిస్తారు. మేము ఫస్ట్ ఇక్కడ బోటింగ్ స్టార్ట్ చేసాం. టెంపుల్ కి తర్వాత వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఈవినింగ్ 4 అవుతుంది. టెంపుల్ లో కొంచెం రష్ ఉండడం వల్ల మేము ఫస్ట్ బోటింగ్ చేసి తర్వాత టెంపుల్ కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు ఓంకారేశ్వర్లో ప్రవహించే నదులు 2 ఉంటాయి. నర్మదా నది ఒకటి, నర్మదా కావేరి నది ఒకటి. 2 పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళే లొకేషన్ ఏంటంటే నర్మదా కావేరి 2 నదులు కలిసే సంగమం దగ్గరికి వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూడవచ్చు 2 నదులు కలిసే సంగమం. ఈ సంగమం దగ్గర ప్రతి ఒక్కరు దిగి స్నానం చేస్తారు. మేమైతే నెత్తిపైన నీళ్లు చల్లుకున్నాం అంతే. ఈ ఆది శంకరాచార్యుల వారి స్టాచ్యూ. మీరు బోట్ రైడ్ లోనే ఇది ఎంజాయ్ చేయొచ్చు. బోటింగ్ మొత్తం చేసేసి ఈవినింగ్ 5 o'clock కి దర్శనం కోసం లైన్ కట్టాము. మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చే వరకు ఈవినింగ్ 6 అయింది. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ బాగేం లేదు. మాకు మాక్సిమం 1.5 hour లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. మేము దర్శనం అయిపోయిన వెంటనే టెంపుల్ అవతల ఒడ్డుకి బోట్ లోనే వచ్చాం. పర్ పర్సన్ 50 రూపీస్. ఇక్కడ నుంచి వచ్చి డైరెక్ట్ రూమ్ కి వెళ్ళిపోయాం. రూమ్ కి వెళ్ళి నైట్ 8 o'clock కి మళ్ళీ బ్రహ్మపురి లింగాన్ని దర్శనం చేసుకోనికి వచ్చాము. ఈ 2 లింగాలని దర్శనం చేసుకుంటే మాత్రమే మనకి ఒక జ్యోతిలింగం దర్శనం అయిపోతుంది. ఇది ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇదే బ్రహ్మపురి జ్యోతిలింగం టెంపుల్. 8:30కి మేము వచ్చేసరికి టెంపుల్లో హారతి ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. మీరు కూడా నైట్ 8:30కి ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ పెద్ద క్రౌడ్ ఏం లేదు. 30 minutes లో మాది దర్శనం అయిపోయింది. ఇదే బ్రహ్మపురి శివలింగం. ఆ 2 శివలింగాలని దర్శనం చేసుకుంటే మాత్రమే మనకు ఒక జ్యోతిలింగం దర్శనం అయిపోతుంది. మన సైడ్ మనం పతరాకు పెడతాం కదా శివలింగానికి, ఇక్కడ ఆయిల్ ఆకు పెడుతున్నారు. ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఓంకారేశ్వర్ లో లైట్ షో బాగుంటుంది. నైట్ అందరూ తప్పకుండా రాండి. అట్లీస్ట్ 9 వరకు వచ్చి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోండి. నైట్ 11 o'clock కి రూమ్ కు వెళ్ళాము. లైట్ షో ఎంజాయ్ చేసి మార్నింగ్ 10కి లేచి ఫ్రెష్ అప్ అయి షాపింగ్ కోసం బయటికి వచ్చాము. ఇక్కడ శివలింగాలు చాలా పవర్ఫుల్. ఎందుకంటే నర్మదా రివర్ లో ప్రవహిస్తున్న స్టోన్ తోటే వీళ్ళు తయారు చేస్తారు. నర్మదా రివర్ లో నుంచి తయారు చేసిన శివలింగానికి ప్రాణప్రతిష్ఠ ఏముండదంట. మీరు కూడా ఓంకారేశ్వర్ వస్తే తప్పకుండా ఒక చిన్న శివలింగాన్నైనా తీసుకెళ్లడానికి ప్లాన్ చేయండి. మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఉజ్జయిన్ కి స్టార్ట్ అయినాం. ఉజ్జయిన్ కి ఎలా వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. Hello guys, my new vlog. Please to channel my Sakrapara.